ఏం పేరు నీ పేరు? నా పేరు నర్సింగ్. ఎక్కడి నుంచి వచ్చినావు? మల్కాజ్గిరి, మల్కాజ్ నియోజకవర్గం, మల్కాజ్గిరి పార్లమెంటు. అంతేనా? ఏంది పరిస్థితి మల్కాజ్గిరిలో ఈసారి? మల్కాజ్గిరిలో థర్డ్ ప్లేస్కి కాంగ్రెస్ పార్టీ పోతుంది, సెకండ్ ప్లేస్కి బీజేపీ వస్తుండొచ్చు. వాళ్ళు సెకండ్ థర్డ్ అని కొట్టడానికి పడుతుంది. రాగి లక్ష్మారెడ్డి గారు మల్కాజ్ నియోజకవర్గంలో ఎంపీలో భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే మా స్థానికంగా 7 ఎమ్మెల్యేలు మేమే. కంటోన్మెంట్ తప్పుతుంది, తను చనిపోయింది కాబట్టి ఒక ఎమ్మెల్యే కాబట్టి 7 మేమే ఎమ్మెల్యేం కాబట్టి మల్కాజ్ ఎంపీ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. అవునా? ఇప్పుడు అది ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిట్టింగ్ సీటు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా పోటీ ఉంది. అక్కడ 2 లక్షల మెజార్టీతో గెలుస్తా అని చెప్పేసి ఇప్పుడు ముఖ్యమంత్రి అంటా ఉండు. మళ్ళీ నువ్వేమో అసలు 3వ స్థానం 4వ స్థానం అసలు పోటీలో లేదంటావు. ఇప్పుడు చెప్పుకోవడానికంటే ఈటెల రాజేందర్ గారు స్థానికం కాదు, కాంగ్రెస్ క్యాండిడేట్ మాత్రము. వాస్తవానికి ఆమె చేవేళ్ళ తాండూరు ప్రాంతంలో వచ్చిన వ్యక్తి. మల్కాజ్గిరి గల్లీ తెలియదు, మల్కాజ్గిరి ఉన్న సమస్యలపైన తెలియదు. గతంలో రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని చెప్పేసి పొడిగేస్తే ఓటేసిన గెలిచిన తప్ప ఆ రోజు కూడా 6,000 ఓటుతో గెలిచిండు, 6,000-8,000 ఓటుతో గెలిచిండు. ఈసారి పక్క మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 50,000 లక్ష మేడతో రాగి లక్ష్మీ టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. ఇప్పుడు నీది ఎట్లా అంటే నీ నియోజకవర్గం వచ్చేసి ఒక పునరావాస కేంద్రం అయిపోయింది. ఎవరైతే రాజకీయంగా కనీసం బయట ఇక్కడ ఓడిపోతే రోడ్డు మీద ఏడిసిన పిల్లగాలను తీసుకొచ్చి చేసినట్టు అక్కడ ఆయన కొడంగల్ ఓడిపోతే వచ్చేసి ఎంపీని చేసిండ్రు. ఇప్పుడు ఈయన ఏమంటారు హుజరాబాద్లో, ఆ తర్వాత ఇక్కడ గజ్వేల్ ఓడిపోయినా తీసుకొచ్చి ఇప్పుడు ఎంపీ నిలబడ్డాడు. మరి అట్నే పునరావృతం అవుతుందా, లేకపోతే ఈసారి కొంచెం మల్కాజ్గిరి ప్రజలకు కొంచెం స్థానికంగా ఉన్న వాళ్ళని గెలిపేయాలనే అవకాశం ఏమంటారు ఆలోచన వస్తుందా? మల్కాజ్గిరి ప్రాంతం చైతన్యమైన ప్రాంతం, ఉద్యమాలకు కూడా ఆనాడు కూడా ఉద్యమాలకు చైతన్యమైన ప్రాంతం. మల్కాజ్గిరి తప్పకుండా ఈసారి గత ప్రభుత్వాలు ఇచ్చే హామీలు తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు. మల్కాజ్గిరి ఎంపీ ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్నాడు, సోనియా గాంధీ దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర పదవుల కోసమే ఆరాటపడ్డాడు, పీసీసీ పదవి కోసం తప్ప ప్రజల కోసం పట్టించుకున్న పాపన 5 ఎక్కడ లేదు. కాబట్టి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది. ఆ రోజు నీళ్ళు వచ్చినా, రోడ్లు మిగిలిన, బస్సులు మునిగినా మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడున్న ప్రభుత్వమే పట్టించుకుంది. ఈరోజు ప్రజలు కూడా టీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. మొత్తానికి మరి ఎక్కడ పోయింది రాష్ట్రం అంతా? పిల్లలు కలుషిత ఆహారం తిని చచ్చిపోతూ ఉన్నారు, లేకపోతే కరెంట్ లేదని చెప్పేసి, నీళ్లు లేవని చెప్పి రైతులు గగ్గోలు పెడతా ఉంటే మరి ముఖ్యమంత్రి ఎక్కడ పోయింది? ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి జైలుకు ఓటుకి జైలు పోతుందో తెలియదు, బీజేపీ పార్టీ పోతుందో తెలియదు, లేకపోతే అందులో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖ్యమంత్రి దించే ప్రయత్నం ఉన్నారు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే ప్రయత్నం వాళ్ళకే లేదు లేదు. ఉంటాడా? కాంగ్రెస్ లోనే ఉంటాడా ముఖ్యమంత్రి? కాంగ్రెస్ లో ఉంటాడు అనేది వాళ్ళ పార్టీలకు వాళ్ళకే నమ్మకం లేదు. మనం ఎట్లా చెప్పగలుగుతాం? వాళ్ళ ఎమ్మెల్యే మంత్రులకే నమ్మకం లేదు. ఎట్లా ఉంది మరి 150 రోజుల పరిపాలన? 150 రోజుల పరిపాలన 50 ఏళ్ళ వెనుక పరిపాలన ఉంది. అప్పుడే 150 రోజులకి గత కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళ పరిపాలనలో ఏ రోజైనా నీళ్ళ కష్టాలు కానీ కరెంటు కష్టాలు కానీ వచ్చినాయా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కనుక 100 రోజుల పరిపాలన అయిపోయింది. చాలా మంది పెళ్ళైనాయి. తులం బంగారం ఇస్తాను ఇచ్చిండా? లక్ష్మీ కళ్యాణ పథకం ఇచ్చిండా? స్కూటీలు ఎక్కడ వాయే? ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండు ఎంతకి? అని అంటలేను నేను. ఇప్పుడు అంటే ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువా, లేకపోతే కావాలని చేస్తున్నటువంటి అదా? కాంగ్రెస్ వాళ్ళు కావాలని చేస్తున్న కరువు ఇది. ఎందుకు మరి ప్రజల మీద ఎంత కోపం వాళ్ళకు? ప్రజలు గుడ్డిగా నమ్మి వేసిరు. మార్పు రావాలంటారు కాబట్టి ఇదే మార్పు అవుతుందా? మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా గట్టిగా గుడ్డిగా నమ్ముతారా, లేకపోతే ఎట్లా? పక్క ప్రజలు మళ్ళీ మార్పు కోరుకుంటారు, కేసీఆర్ అని నమ్ముకుంటారు, అంతే. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. కొంచెం చల్లబడ్డట్టుందిగా వాతావరణం? అవునన్న, చల్లబడ్డది. కాంగ్రెస్ పార్టీ చల్లబడిపోయింది. అవును, ముఖ్యమంత్రి లేదు కాబట్టి చల్లబడ్డారని చెప్పేసి జనం అంటారు. అవును, ఏసీలలో పోయి ఎంజాయ్ చేస్తున్నాడు. ఢిల్లీకి పోయి ఏసీలలో కూర్చొని ఎంజాయ్ చేస్తుండు, హెలికాప్టర్లో పోతుండు, ఏరోప్లేన్లో పోతుండు. ప్రజాధనం అనేది ఆగం చేస్తుండు. అంతేనా? ప్రజాధనం ఆగం చేస్తున్నాడు. సరే, మొత్తానికి ఎట్లా ఉండబోతుంది మరి పార్లమెంట్ ఎలక్షన్స్? ఊపు ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రంలో? ఏ పార్టీలో? తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఒకటే, కేసీఆర్ లేడు, రైతు బంధు లేదు. కేసీఆర్ లేడు, రైతు బీమా లేదు. కేసీఆర్ లేడు, ఈరోజు నిరుద్యోగులు బాధపడుతున్నారు. కేసీఆర్ లేడు, ఈరోజు మనకు 4,000 పెన్షన్, 2,000 వచ్చి 4,000 ఇస్తాను పెన్షన్, 2,000 కూడా ఇవ్వని పరిస్థితి. కేసీఆర్ లేడు, కరెంటు పోతుంది. కేసీఆర్ లేడు, ఈరోజు నీళ్లు రాని పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తింది. అరే బై, యూజ్లెస్ ఫెలోస్, కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తడం కాదురా బై. మన కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తడం కాదు, ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీళ్ళు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తినాం, అందరినీ స్వాగతిస్తున్నాం అనేది కాదు మీరు చెప్పే భావన. మీరు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఈరోజు ప్రజలకు నీళ్ళు అందించండి. మనొకడు ఉన్నాడు నల్గొండ కోమటిరెడ్డి గారు, వాడు ఏమంటుండంటే తెలంగాణ భవన్ కూల్చేస్తాడట. అరే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకటే చెప్తున్నా, తెలంగాణ భవన్లో ఉన్న ఇటుక పెద్దను కూడా తీయలేవు. నీకు దమ్ముంటే తెలంగాణ భవన్ గేటు దగ్గర తరిమి కొడతామని చెప్తున్నాం. మా కార్యకర్తలు అందరం కలిసి ఊచకొద్దనే చూపిస్తాం బిడ్డ. ఈ ఎలక్షన్స్లో, రాబోయే ఎలక్షన్స్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్టుకున్న భయం ఏంటంటే, జనాలకు సానుభూతి పెరిగిపోయింది కేసీఆర్ గారి మీద. జనాలకు టీఆర్ఎస్ పార్టీ గుర్తుకొస్తుంది. అనుక్షణం 24 గంటలు ఏ కార్యకర్త ఎక్కడ పడుకున్నా సరే కానీ వాళ్ళ నిద్రలో కూడా ఇలా అరే మనం
పాపం చేసినాం రా భయ అందరు పాపం చేసినాం రా భయ అనుకుంటారు. కేసీఆర్ గారు కేసీఆర్ గారు లాంటి మంచి నాయకులను మనం వదులుకున్నాం, ఈరోజు బాధపడుతున్నాం. కరువు కాలం వచ్చింది, కాంగ్రెస్ అంటేనే కరువు కాలం. ఈ రేవంత్ రెడ్డి, ఈ గుంపుమేశ్వరి రేవంత్ రెడ్డి పాలనలో పూర్తిగా కరువు అయిపోయింది. మొత్తం కరువు అయిపోయింది. రైట్, మొత్తానికి ఇప్పుడు ఏంటంటారు, ఏదో ఫోన్ ట్యాపింగ్ పేరు చెప్పేసి మొత్తం 6 గ్యారెంటీ స్కిప్లు మొత్తం వదిలేసిండ్రు. ఆ తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఏం చెప్పాలో తెలియక అర్థం కాక ఈడ చెల్లెట రూపాయి పోయి ఆడ కేరళలో ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి దీని ఎట్లా చూస్తాం అన్న? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనే ఎజెండాను ముందు పెట్టుకున్నారు. అంటే ఫోన్ ట్యాపింగ్ ఏందన్నా లా ఉన్నది, దానికి బ్యూరోక్రసీ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు వ్యవస్థ చూసుకుంటారు. ఈరోజు ఎంతసేపు జనాలకు ఫోన్ ట్యాపింగ్ అయిందని ఫోన్ ట్యాపింగ్ అంటే జనాలు నేను ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేసిళ్ళు, ఎవరెవరు అక్రమాలు చేసిళ్ళు అని నువ్వు గెలిపేయాలి కదా. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిండు, భూ కబ్జా ఎవరు చేసిండు, ఎక్కడెక్కడ ఎవరు డబ్బులు తీసుకున్నారు, దీన్ని కానీ నువ్వు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని గెలిపించింది, కాంగ్రెస్ పార్టీని గెలిపించింది జనాలకు మంచి చేస్తావని, నిరుద్యోగ వృత్తి ఇస్తావని, సకలంలో నీళ్ళు ఇస్తావని, కరెంట్ ఇస్తావని, ఈరోజు రైతు బంధు ఇస్తావని, 15,000 రైతు బంధు ఇస్తావని ఈరోజు జనాలు నేను గెలిపించారు. ఈరోజు 500 బోనస్ ఇస్తావని, ఈరోజు మళ్ళీ గ్యాస్ సిలిండర్ ఇస్తావని చెప్పేసి ఈరోజు జనాలు నేను గెలిపించాలి తప్ప ఎవడెవడు లట్టుగాడు పొట్టుగాడు ఎవడెవడు ఏం చేసిండు, ఎక్కడెక్కడ ఏం చేసిండు, ఎవడెవడు దోచుక తిన్న దాని గురించి జనాలకు ఏం అవసరం? జనాలకు పొద్దున్న లేచే తెల్లారు లేచా నువ్వు వాడు కబ్జా చేసిండు, వీడు కబ్జా చేసిండు. నీ ప్రభుత్వం వచ్చిన నుండి ఇప్పటి వరకు నువ్వు ఎన్ని హామీలు నెరవేర్చినావు? కొంచెమైనా నీకు సిగ్గు శరమని ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ నాయకులకి? వల్ల అరే యూజ్లెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీకు చెప్పేది ఒకటే, తెలంగాణ సమాజం బాధపడుతుందిరా. దయచేసి చెప్తున్నాం మీకు, తెలంగాణ సమాజం చాలా కుమిలి రగిలిపోతుంది. కేసీఆర్ గారిని వదులుకున్నామని కరెంటు వస్తలేదురా బాయ్. ఎండాకాలం రోజు చచ్చిపోతున్నారు కరెంటు లేక. 3-4 గంటలు పోతే 6 గంటల కరెంటు ఇలా పీకుడు కాలేక మేమే వెళ్తామని వచ్చినాం. కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, బొంగుల మార్పు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ వచ్చింది, మనం 20 సంవత్సరాలు వెనుకపోయినామన్నా. అవును ఖచ్చితంగా అంతే కదన్నా.